ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరు. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు తెలియజేస్తాను. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, అశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతోంది. కర్కాటక రాశి వారికి ప్రారంభములుగా ఇతూ పంచమ స్థానమందు రవి, బుధ, కేతువులు 5వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు నుంచి అర్ధాష్టమయ కుజుని యొక్క ప్రభావం తొలగి పంచమంలో ఉన్నటువంటి కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, అష్టమమందు ఉన్నటువంటి గురుడు, లాభమందు రాహువు ప్రధానమైన ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా గురు భగవానుడు 8వ స్థానంలో గురుడు అష్టమ సంచారం అసలు మంచిది కాదు. అయినప్పటికీ కూడా ఆయన అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా తటస్థంగానే ఉంటారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే రావని చెప్పుకోవాలి. అయితే శనైశ్వరుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పంచమంలో ఉండేటువంటి రవి, కుజ, కేతువులను బట్టి ఒకంత సామాన్యకరమైనటువంటి వాతావరణంగానే ఉంటుంది ఈ నెలంతా కూడా. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాక్కును అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. అష్టమంలో ఉండేటువంటి గురుడు వాక్స్థానం మీద ఉండడం వల్ల, ధనస్థానం మీద దృష్టి పడడం వల్ల అనవసరంగా ధన సంబంధమైన మీ మాట పట్టింపుల వల్ల అనవసరంగా మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాట్లాడడం వల్ల వచ్చేటువంటి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. వాక్ వల్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఎవరికో మంచి సలహా చెప్తారు, లేకపోతే అయ్యో పొరపాటున మీ సన్నిహితులనో లేకపోతే ఇంకొకళ్ళనో ఎక్కడో తప్పుగా అనుకుంటారు ఎవరో ఒకళ్ళు. ఎందుకే అనవసరంగా వాళ్ళతో వెళ్తూ మాట్లాడతావు, జాగ్రత్తగా ఉండు ఎందుకు అని మీరు సలహా ఇస్తారు. ఎవరైనా ఒత్తిడి చేస్తే ఫలానా వ్యక్తులు ఏదో అన్నారు నిన్న అంటారు. మీరు దాన్ని పట్టుకుని వాళ్ళు పెద్ద గొడవకి వెళ్ళి సాక్ష్యానికి మిమ్మల్ని మధ్యలో పెట్టి వాళ్ళు కలిసిపోతారు, మధ్యలో మిమ్మల్ని తిట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎంత తక్కువగా ఆలోచనతో ముందుకు పెడితే అంత మంచిది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి సామాన్యమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే కొంత అష్టమంలో గురుని యొక్క ప్రభావం, గురుడు భాగ్య దృష్టితో మీ విద్యాస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి, గురు దృష్టి విద్యాస్థానం మీద ఉంది కాబట్టి ఒకంత విద్యా విషయంలో విద్యార్థులకి మేలు జరుగుతుందనే చెప్పాలి. ఎందువలనంటే కొంత కష్టపడి చదువుతారు, ఛాలెంజ్గా తీసుకుంటారు. దానివల్ల విద్యా విషయంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి కష్టపడండి, మంచి ఫలితాలు సాధిస్తానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందువల్లంటే అష్టమంలో గురు ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆయన సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి ఆయన మీ విద్యాస్థానం మీద విద్యార్థులకు మంచి దృష్టికి ఇచ్చారు కాబట్టి ఏకాగ్రత లభిస్తుంది. ఒకంత కష్టపడ్డప్పటికీ కూడా ఫలితాన్ని ఆ దిశగా అనుకూలమైన అడుగులు పడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగస్తులకు మాత్రం పరీక్షాకాలంగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా అనుకున్న మీరు ఎదుటి వ్యక్తులను మెప్పించలేరు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకైతే చాలా పరీక్షగా ఉంటుంది. విద్యాశాఖలో పనిచేసిన వాళ్ళకి కానీ
అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత అంటే చెడు అని కాదు, కానీ మీ యొక్క కష్టాన్ని ఎదుటి వ్యక్తులు గుర్తించకుండా మిమ్మల్ని మాటలు పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. రాజకీయ నాయకులు అయితే ఈ నెలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన ప్రధానంగా ఉన్నతమైనటువంటి పరిపాలనా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎందువల్లంటే గురుని యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉన్నది. వాక్స్థానమందు ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి అనవసరంగా మీరు మాట ఏదో చిన్న మాట అంటే ఆ మాట పట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చి సంజాయిషి ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడేలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి పరీక్షాకాలంగా ఉంటుంది. మీరు కొన్న వస్తువులు అమ్ముడుపోవు. అదేవిధంగా వ్యవసాయదారులకైతే మీ పంట అమ్ముడుపోని పరిస్థితిగా ఉంటుంది. దానివల్ల ఎంతకు కొంత అమ్ముకుని చేతులు దులుపుకుందామంటే ఈ లోపల వానొచ్చి తడిసిపోతుంది. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వ్యవసాయదారులకు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపు చాలా అవసరం. ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చి మీరు ఏదైనా వ్యవహారంలో మధ్యవర్తిత్వం కనుక వహించవలసి వస్తే లేదా షూరిటీ సంతకం పెట్టవలసి వస్తే అవసరమైతే మాట పడండి తప్ప నీకు సహాయం చేస్తే నాకు చేయవా అని తిట్టినా పర్వాలేదు, కానీ మధ్యవర్తిత్వం మాత్రం ఈ నెలలో పొరపాటును కూడా మాట కూడా ఇవ్వవద్దు. ఇస్తే దానివల్ల అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువారం రోజున శనగలు దానం ఇవ్వండి. అదేవిధంగా శనగల ప్రసాదం తయారు చేసి దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి లేదా సాయిబాబా గుడికి వెళ్ళి ప్రసాదం నైవేద్యం చేసి భక్తులందరికీ కూడా మీ చేతులతో స్వయంగా పంచిపెట్టుకోండి. ఒక సోమవారం రోజున లేదా గురువారం రోజున పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుని మమ గోచార వేదవశాత్తు జన్మరాశివశాత్తు అష్టమ స్థాన స్థిత గురుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని శనగల దానం ఇవ్వండి. ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా తప్పించుకోగలుగుతారు. రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు ఈ నెలలో ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. అనవసరంగా ఏ వ్యవహారంలో అయినా సరే వేలు పెట్టినా అంటే తక్కువ కొని ఎక్కువ కమ్ముదాం ఎక్కువ అలా చేసినా సరే మీ అంచనాలు ఫలించవు సరికదా. ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణికులకి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ నెలలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏదైనా వీసా కోసం ప్రయత్నాలు అలాంటివి ఏదైనా ఉంటే వాయిదా వేసుకోండి. తర్వాత ఆలోచించి ముఖ్యమైన వ్యక్తిగత జాతక పరిశీలన నెలలో ఖచ్చితంగా చేసుకోండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ప్రతినిత్యము ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. అదేవిధంగా సూర్య భగవానుడి అనుగ్రహం పొందేలాగా సూర్య దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. శనగల దానం ఇచ్చి నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుని విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్.